వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో అయితే డీటెయిల్గా సండే ఎపిసోడ్లో ఏం జరిగిందో రీక్యాప్ వీడియోలో దాని గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాము. ఏదైతే డైరెక్ట్గా మళ్ళీ మిరపకాయలు ఇచ్చి ఒకళ్ళు ఎవరంటే ఇష్టం లేదో చెప్పుకున్న విషయం ఏదైతే ఉందో డైరెక్ట్గా మండే నామినేషన్స్ ఈ రూపంలో ఒకళ్ళు వేస్తారని చెప్పి ఇండైరెక్ట్గా హింట్స్ ఇచ్చారా అన్నట్టుగా ఉంది మామ. దీనితో పాటుగా ఏదైతే సాటర్డే ఎపిసోడ్లో జరిగిందో ఎవరంటే మీకు బలం ఎవరంటే మీకు బలహీనత అని చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో ఏదైతే పడవ ముంచేస్తూ బలం బలహీనత గురించి మాట్లాడిన టాపిక్ రిలేటెడ్గా దీని తర్వాత ఈరోజు మిరపకాయ ఇచ్చి ఎవరంటే మీకు ఇష్టం లేదు అని చెప్పమని నాకు సార్ చెప్పిన దానికి రెండింటికి సింక్ చేసుకుంటే కొంతమంది మాటలు సింక్ అయినాయి. దాని గురించి దీంట్లో మాట్లాడదాం. నేను ఈ టాపిక్ ఆ టాపిక్ ఎందుకు కంబైన్ చేసి మీకు చెప్తున్నా అంటే కనుక ఇక్కడ చిన్న లాజిక్ ఏంటంటే కనుక నామినేషన్స్ జరిగేటప్పుడు ఎవరంటే ఎవరికి ఇష్టం లేదని చెప్పి పాయింట్స్ మనం ఎదుక్కోకుండా ఈజీగా ఐడెంటిఫై చేయడానికి బాగుంటుంది అనమాట. దాని గురించి డీటెయిల్గా దీంట్లో చెప్దాము. దీనితో పాటుగా తనుజాకి ఇమాన్యుయల్కి ఏదైతే పాత కక్షలు ఉన్నాయో లాస్ట్ వీక్ నుంచి తనుజ నాకు ఎవరు సపోర్ట్ లేదు, నేను హౌస్లో సింగిల్, నాకు ఎవరు సపోర్ట్ ఇవ్వట్లేదు అన్న మాటలు కూడా ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. మెయిన్గా ఒక 10 నిమిషాలు అలా చేస్తాను మామ, ఎక్కువ టైం వేస్ట్ అయితే చేయను. ఎందుకంటే రాత్రి జరిగిన ఎపిసోడ్లో కూడా అంత జరిగిన హ్యూజ్ ఎలివేషన్స్ అయితే ఏమో మ్యాక్సిమం ఎక్కువగా ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఇవే చేశారు. సో బట్ ఎవరైతే ఈ మిర్చి ఇస్తూ ఎవరంటే ఇష్టం లేదని చెప్పారో వాళ్ళ పేర్లు చెప్పి ఒకళ్ళనొకళ్ళు ఎందుకు ఇష్టం లేదని చెప్పారు ఏంటని చెప్పి దాని గురించి చెబుతూ ఎవరు ఎవిక్టెడ్ అయిపోయారు ఏంటని చెప్పి ఈ వీడియోలో అయితే ముగిస్తాను అని చెప్పి, ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నా కూడా ఈ వీడియో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు లైక్ చేయండి మామ, సబ్స్క్రైబ్ చేసుకోండి, మనకు చాలా అంటే చాలా సపోర్ట్గా ఉంటుంది. ఓకేనా? సో ప్లీజ్ రిక్వెస్ట్ అనమాట. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి తెలియదు మామ. సో స్టార్ట్ అయిపోయింది గేమ్ అయితే కనుక. సో సాటర్డే ఎపిసోడ్ అయితే కనుక కొంచెం ఏదైతే జరిగిందో ఆ సాటర్డే ఎపిసోడ్ చూపించారు మామ. సాటర్డే ఎపిసోడ్ చూపించిన తర్వాత దాంట్లో ఏదైతే కొంచెం తనుజ ఇమాన్యుయల్ కొంచెం వాళ్ళిద్దరికి అయితే కనుక ప్రజెంట్ నవ్వే డేస్ అయితే కనుక ఈ సీజన్లో అయితే కనుక కొంచెం క్లాషెస్ అయితే కనుక వీళ్ళిద్దరికి వస్తున్నాయి. దీనితో పాటుగా నేను thumbnailలో పెట్టాను మామ, ఒక 4 ఫోటోలే రిపీట్ అయినాయి ఈ హౌస్లో. ఇక్కడి నుంచి ప్రతి వీక్ వీళ్ళ నలుగురి మధ్య గేమ్ ట్విస్టెస్ అనేవి జరగబోతున్నాయని చెప్పి 100% అయితే చెప్తాను. తనుజ, ఇమాన్యుయల్, డీమాన్, కళ్యాణ్ వీళ్ళ నలుగురు మధ్య ఆట అయితే కనుక హోరాహోరీగా నడవబోతుంది మామ. ఇక్కడి నుంచి అయితే కనుక డీమాన్ పవన్ కావాలని చెప్పి కళ్యాణ్ కెలుకుతున్నాడా, లేకపోతే తను ఏంటో చూపించుకోవడానికి కళ్యాణ్ తొక్కేస్తే కనుక నాకన్నా బలహీనుడు ప్లస్ బలవంతుడు అని చెప్పి తను ఫీల్ అవుతున్నాడు కదా, తనతో నేను పోటీ పెట్టుకుంటే ఎలా ఉంటుంది, నేనేంటో ప్రూవ్ చేసుకోవడానికి బాగుంటుందని చెప్పి డీమాన్ పవన్ ఎక్స్పెక్ట్ చేసి కావాలని చెప్పి డీమాన్ పవన్ టార్గెట్ చేస్తున్నారు. రీతు చౌదరి కూడా కళ్యాణ్నే టార్గెట్ చేస్తుంది. వీళ్ళిద్దరు ఏమైనా కలిసికట్టుగా అనుకొని టార్గెట్ చేయాలి ఇలా అని చెప్పి అనుకున్నారా అని చెప్పి నాకైతే డౌట్ వస్తుంది. ఎందుకంటే కనుక మొన్న పడవదలమన్నప్పుడు కూడా డీమాన్ పవన్ రీతు చౌదరి కళ్యాణ్నే టార్గెట్ చేస్తారు. ఈ రోజైతే డీమాన్ పవన్ తన విషయాన్ని మార్చుకుంటాడు, రీతు చౌదరి మాత్రం ఆ మిరపకాయ తినిపించే దాంట్లో కళ్యాణి అని చెప్పి చెప్తుంది అనమాట. సో చూద్దాం ఏం జరగబోతుంది అని చెప్పి. ఇక్కడ మెయిన్గా ఎస్పెషల్లీ మాట్లాడుకోవాలంటే కనుక హౌస్లో కొంతమంది ఎవరైతే ఫేవరెట్ కంటెంటెంట్స్ ఉన్నారో ఆడియన్స్ వచ్చారో నాకు సార్ అడుగుతారు అనమాట, ఎవరు మీ ఫేవరెట్ కంటెంట్ అని చెప్తే ఆవిడైతే కనుక ఒక పెద్ద ఆవిడ వస్తారనమాట. ఆవిడ ఇమాన్యుయల్ మంచి కామెడీ చేస్తారు, తన వీడియోస్ అయితే నాకు ఇష్టం అని చెప్పి డీటెయిల్గా ఆవిడ చెప్తారు. దీని తర్వాత ఇంకో ఫ్యామిలీని అడుగుతారు నాకు సార్ ఎవరంటే మీకు ఇష్టం అని చెప్పి దివ్య తను ఏమన్నా ఉన్నదొరట్టు ఫేస్ మీద మాట్లాడితే తను అలా చేసే విధానం నాకు బాగా నచ్చిందని చెప్పి ఆయన స్టైల్లో ఆయన చెప్తారనమాట. దీని తర్వాత ఒక మేడం గారు పేడైతే గుర్తులేదు, ఆవిడైతే విజయవాడ నుంచి వచ్చారని చెప్పి చెప్తారనమాట. విజయవాడ నుంచి వచ్చిన ఆవిడ ఎవరైతే ఉన్నారో ఆవిడ ఫేవరెట్ కంటెస్టెంట్ పాపం దివ్య అంట, ఆల్రెడీ దివ్య కాదంట. సో ఆల్రెడీ అంతకుముందు ఫేవరెట్ కంటెస్టెంట్ ఆయన చెప్పారు, మీరేంటి కాదని చెప్తానని చెప్పి నాకు సార్ అడుగుతారనమాట. సో ఇలా అయితే కనుక సండే ఎపిసోడ్ స్టార్ట్ అయిపోయింది మామ. సో ఈ సండే ఎపిసోడ్లో మెయిన్గా ఏదైతే కామెడీ ఫన్ ఉంది, దీని తర్వాత ఏదైతే మన గేమ్ అండ్ ఎంటర్టైన్మెంట్ పెట్టారు, దీంతో పాటుగా ఆ మిర్చి టాస్క్ అయితే పెట్టారు కదా, అదే ఈ ఎపిసోడ్లో అయితే కనుక కొంచెం డిఫరెంట్గా ఉంది. మిగతా అంతా ఎవిక్టెడ్ అయిపోయింది ఆల్రెడీ. పేరు ఎవరో మీకు తెలుసు కదా, నిఖిల్ నాయర్ అయితే ఆల్రెడీ సాటర్డే వెళ్ళిపోయారు. ఈరోజు అయితే కనుక మన గౌరవ్ అయితే కనుక వెళ్ళిపోయాడు అనమాట. సో ఇలా చూసుకుంటా ఉంటుంటే మెయిన్గా ఫైట్స్ బిట్వీన్ మ్యాక్సిమం ఇక్కడ హౌస్లో ఎవరు సపోర్ట్ లేదని చెప్పి తనుజ గారు మాట్లాడుతున్నారు కదా, ఈ పాయింట్ ఒక 4 నిమిషాలు నాన్ స్టాప్ మాట్లాడదాం, ఎవరు స్కిప్ చేయొద్దు. ఈ మాట ఎందుకన్నానంటే చూడండి,
సో హౌస్లో ఎవరు హెల్ప్ లేకుండానే నువ్వు ఈ స్టేజ్ వరకు వచ్చావా తనుజ? డైరెక్ట్గా మాట్లాడుతున్నాను ఇక్కడ. దయచేసి తనుజ గారు ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే వీడియో చూడండి కానివ్వండి, తప్పు పట్టదు మామ. జెన్యున్గా కొన్ని వర్డ్స్ మాట్లాడతాను, అవి మీకు జెన్యున్ అనిపిస్తే కామెంట్ రూపంలో జెన్యున్ అని చెప్పండి, జెన్యున్ కాకపోతే కూడా పెట్టండి. కాకపోతే ఎవరు స్కిప్ చేయొద్దు, ఖచ్చితంగా చూడండి. మనమైతే కనుక ఇన్ని రోజులు తనుజ గారు పిఆర్ అది ఇది అని అన్న వాళ్ళకి ఇది ఖచ్చితంగా ప్రూఫ్లా ఉండిపోద్ది అనమాట. సో ఇక్కడ డే వన్ నుంచి భరణి గారు తనుజ గారు చాలా క్లోజ్గా మూవ్ అయ్యారు. ఆ మాట మాత్రం వాస్తవం, అందరికీ తెలిసిందే. నాన్న అని చెప్పి పక్కనే ఉండి ప్రతి గేమ్లో నాన్న తను తొక్కుకొని తనుజకి సపోర్ట్ చేసిన విధానం అల్టిమేట్గా అందరికీ తెలిసిందే. ఎప్పుడైతే దివ్య నిఖిత వచ్చిందో వాళ్ళిద్దరి మధ్య బాండింగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ బాండింగ్స్ దూరం చేసి దివ్య అయితే కనుక ఎంటర్ అయిందన్నమాట. వాస్తవం. సో దివ్య ఎంటర్ అవ్వగానే దివ్య టార్గెట్ భరణి గారు టార్గెట్ చేసి దివ్య అయితే కనుక హౌస్లో నుంచి బయటకు పంపించేసింది భరణి గారిని. ఆ విషయం కూడా అందరికీ తెలుసు. సో ఇక్కడ ఇమాన్యుయల్కి తనుజాకి ఎందుకు క్లాష్ వస్తుంది? పద్దాక ప్రతిసారి ఇమాన్యుయల్ని ఎందుకు సపోర్ట్ చేయట్లేదు అని చెప్పి తను ఇమాన్యుయల్ని చాలాసార్లు ఉందన్నమాట. సో ఆ సపోర్ట్ చేయట్లేదు అన్న మాట మాత్రం వాస్తవే. ఇమాన్యుయల్ సపోర్ట్ చేసిన మాట మాత్రం వాస్తవం. కొన్ని చోట్ల సపోర్ట్ చేయలేదు, ఓకే, అన్ని చోట్ల సపోర్ట్ చేశాడని చెప్పి నేను చెప్పను. అలా సపోర్ట్ చేసినా కూడా భరణి గారిని ఇమాన్యుయల్ ఒకళ్ళో ఇద్దరు ఉన్నారు కాబట్టి అట్లీస్ట్ ఒకళ్ళో ఇద్దరు ఉన్నారని చెప్పిన తన గురించి నేనైతే డిస్కస్ చేసేవాడిని కాదు. అసలు ఎవరూ లేరు అంటే అది ఎంతవరకు కరెక్ట్? ఆ రోజు బెడ్ టాస్క్లో ఎంత సీన్ క్రియేట్ అయింది మామ. బెడ్ టాస్క్లో తను శారీ కట్టుకొని ఒక మూల కూర్చుంటే తనకి ఒక కవచంలాగా భరణి, కళ్యాణ్, దాని తర్వాత ఇమాన్యుయల్ నుంచున్నారు. వాళ్ళు నుంచోకుండానే నువ్వు ఆ స్టేజ్లో కూర్చున్నావు, నువ్వు బెడ్ మీద అంత సేఫ్గా, అంత కామ్గా, కూల్ అండ్ కామ్గా నువ్వు కూర్చున్నావా? నిజంగా హార్ట్ఫుల్గా చెప్పండి మామ. ఆ రోజు వాళ్ళు తలుచుకుంటే దెబ్బకి శ్రీజాకి కింద లాగేసినట్టు ఈడ్చి పడేసేసేవాళ్ళు. కానీ ఎందుకు నిన్ను లాగలేదు? నీకు అక్కడ సపోర్ట్ దొరకలేదా? ఒక పాయింట్. సో ఏదైతే పెడస్టల్స్ టాస్క్ ఉందో చక్కలు 1 by 1 పెట్టుకొని నువ్వు అటు పక్క రావాలి కదా. ఆ టాస్క్లో ఇమాన్యుయల్, దాని తర్వాత భరణి గారు నీకు చక్కలు ఇవ్వలేదా? నువ్వు అటు పక్క వంతున అటు పక్క రావడానికి నీకు ఇవ్వలేదా? నీకు హెల్ప్ చేయలేదా? ఆ రోజు కళ్యాణ్కి ఇవ్వాలా, దాని తర్వాత శ్రీజాకి ఇవ్వాలా, దివ్య నిఖితకి ఇవ్వాలా? నీకే ఎందుకు ఇచ్చారు? నీకు సపోర్ట్ ఇవ్వాలని చెప్పా, నీకు సపోర్ట్ ఇవ్వాలని కదా నీకు ఇచ్చింది. సో ఆ రోజు భరణి గారు సపోర్ట్ చేశారు. దాని తర్వాత వాటర్ టాస్క్లో ఇమాన్యుయల్ భరణి గారు నీకు సపోర్ట్ చేసింది. సో అక్కడ సపోర్ట్ లేదన్నావు. దాని తర్వాత లైట్ టాస్క్లో ఏదైతే జరిగిందో ఆ రోజు ఫైనల్గా కళ్యాణ్, దాని తర్వాత తనుజ గారు వీళ్ళిద్దరు ఉంటారనమాట. అక్కడ డీమాన్ పవన్ అయితే కనుక కాలు కదిపి మన కళ్యాణ్కి అయితే కనుక హింట్ ఇస్తాడు భరణి గారు అని చెప్పి. సో అక్కడ నిన్ను సేవ్ చేసింది ఎందుకు? అక్కడ నువ్వు కెప్టెన్ అవ్వాలని చెప్పి భరణి గారు చూశారు. అక్కడ ధీమాన్ పవన్ ఇచ్చిన హింట్ తను చూసుండకపోతే ఖచ్చితంగా నువ్వే ఆ రోజు కెప్టెన్ అయ్యేదాను భరణి గారి వల్ల. అది కూడా నువ్వు అర్థం చేసుకోకుండా నాకు ఎక్కడా న్యాయం జరగలేదు, నాకు అన్యాయం జరుగుతుంది, నాకు హౌస్లో ఎవరు సపోర్ట్ చేయట్లేదు, నన్ను అందరూ కార్నర్ చేసేసారని చెప్తే అది మాత్రం ఏమాత్రం కరెక్ట్ కాదు మామ. అది వరస్ట్. అసలు అయినా నీకు ఒకళ్ళు ఎందుకు హెల్ప్ చేయాలి? ఒకళ్ళు నీకు ఎందుకు సపోర్ట్ చేయాలి? మళ్ళీ సపోర్టివ్ గేమ్స్ రాలేదు, నాకు సపోర్టివ్ గేమ్స్ వస్తే నేనే కెప్టెన్ అవుతానని చెప్పి ఎందుకు చెప్పుకోవాలి? మరీ వర్స్ట్ కదా. మనం ఇంత జగదారి ఆటలు ఆడడానికి అది మన బిగ్ బాస్ నేను తెలుగు సీజన్కి వెళ్ళింది కాదు కదా. మనం ఏంటో ప్రూవ్ చేసుకోవాలంటే యూ హ్యావ్ టు ఇండివిజువల్ ప్లే. నీ అంతటా నువ్వు స్వతహా నీ గేమ్ ప్లాన్ నువ్వు నడుపుకోవాలి తప్ప ఒకళ్ళు నాకు హెల్ప్ చేయట్లేదు, అమ్మో నాకు హెల్ప్ చేసిన వాళ్ళని కూడా నువ్వు తక్కువ చేసి మాట్లాడతావు ఇంకేం హెల్ప్ చేస్తావు తల్లి? ఎవ్వడం ముందుకు రాడు. ఇక్కడ నుంచి అయితే కనుక ఈ వీక్ నుంచి అయితే కనుక ఎవ్వడం ముందుకు రాడు. ఇమాన్యుయల్ కూడా ఇంకా ఫైనల్ స్టేజ్కి వచ్చింది కాబట్టి తను సంజన గురించి కూడా ఇంకా ఆలోచించకుండా తన గేమ్ తను ఆడడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. రీతు చౌదరి గురించి కూడా డీమాన్ పవన్ గురించి కూడా తన గేమ్స్ ఆడడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి, ఫుల్ మెండుగా. సో ఇక్కడ నేను ఈ టాపిక్ ఎందుకు చెప్తున్నా అంటే కనుక ఒకనొక సిచ్యువేషన్లో కళ్యాణ్ని ఏదైతే దీపావళి రోజు జరిగిన టాస్క్లో కళ్యాణ్ని నామినేట్ చేయమని చెప్పి ఒక చీట్ ఇస్తాడు అనమాట. కళ్యాణ్ ఏంటంటే కనుక అక్కడ ప్లేట్ మార్చి కళ్యాణ్ సంజన నామినేట్ చేయకుండా మన సంజన గారిని నామినేట్ చేస్తారనమాట. ఆ మూమెంట్లో ఇమాన్యుయల్ ఫైర్ అయ్యాడు. అక్కడ ఇమాన్యుయల్ అయితే బయటపడ్డాడు. తనుజని ఖచ్చితంగా నువ్వు నామినేట్ చేస్తావు అనుకున్నావు, తను నామినేషన్స్లో ఉండాలనుకున్నాడు కాబట్టి ఆ రోజు ఫైర్ అయ్యాడు. బట్ ఇక్కడ ఏంటి, కళ్యాణ్ ఏంటంటే కనుక తనుజ తరపున కాబట్టి ఇప్పటి వరకు కూడా నిన్న ఈవినింగ్ జరిగిన అర్ధరాత్రి గుసగుసల్లో కూడా నువ్వేమనుకుంటున్నావు? నీ సజెషన్స్ ఏంటి? అసలు టాప్ మోస్ట్ ప్లేయర్కి ఉండాల్సిన క్వాలిటీస్ ఇవన్నీ జెన్యున్గా చెప్దాం అనుకుందాం మనం అయితే కనుక.
ఒక టాప్ మోస్ట్ ప్లేయర్ ఎలా ఉండాలి, వ్యూహాన్ని నడిపి కురుక్షేత్రంలో యుద్ధంలో దిగి బరిలో ఒక దమ్మున్న మొగాళ్ళ ఉండాలి. నువ్వేమనుకుంటున్నావు తనుజ? నువ్వేమిటి, నీ గేమ్ ప్లాన్ ఏంటి, నువ్వేం సజెస్ట్ చేద్దాం అనుకుంటున్నావు? ఇదే అవ్వా అసలు నాకు ఈ మనోడైతే కనుక నిజంగా ఫినాలేకి తగిన క్యాండిడేట్ కాదని చెప్పి మనస్ఫూర్తిగా చెప్తున్నాం మామ. డీమాన్ పవన్కి ఫుల్ హైక్ అవుతుంది ఇక్కడ. ఎందుకనక తనుజ ఎట్లాగో ఫ్లాప్ అయిపోయింది మ్యాక్సిమం, ఇక లేదు. ఈ కెప్టెన్ ఏంది కదా, నెక్స్ట్ వీక్ కూడా ఇంకా మ్యాక్సిమం అలా తీసుకెళ్ళిపోతారు. ఈ వీక్ అయిపోయింది కాబట్టి ఈ వీక్ కెప్టెన్సీలో అందరూ క్లియర్ కట్గా తెలిసిపోద్ది. నేను ఆల్రెడీ ఒక పోల్ కూడా పెట్టాను, ఈ వీక్లో ఎంతమంది తనుజ యొక్క కెప్టెన్సీ మంచిగా ఉంటుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తాను. 100, 75, 50, 25 అని చెప్తే 25 అన్నోళ్ళు ఉన్నారు, 50 అన్నోళ్ళు ఎవరు లేరు, 75 అన్నోళ్ళు ఎవరు ఉన్నారు, 100 అన్నోళ్ళు ఉన్నారు. సో ఇక్కడ 25, 100 ఉన్నారంటే పాసిబిలిటీ నెగిటివ్ ఉంది, పాసిబిలిటీ పాజిటివ్ కూడా ఉందని చెప్పి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీని పరంగా. సో ఇక్కడ ఆ రోజు కళ్యాణ్ అయితే కనుక తనుజాని సేవ్ చేసి తనైతే కనుక ఇమాన్యుయల్ ఇలా అనుకున్నాడని చెప్పి, ఇమాన్యుయల్ మనసులో ఏంటి, తనుజ మీద కళ్యాణ్ వేస్తే కళ్యాణ్ మీద తనుజాకి నెగిటివిటీ క్రియేట్ అవుతుందని చెప్పి ఇమాన్యుయల్ ఆలోచించాడు. అక్కడ ఇమాన్యుయల్ ఫెయిల్ అయ్యాడు. సో దీని తర్వాత ఒకనొక టాస్క్లో వీళ్ళంతా డిస్కస్ చేసుకున్న తర్వాత నువ్వు కళ్యాణ్ అంటాడు అనమాట, నువ్వు ఎందుకురా మొక్కకి నీళ్లు పెట్టి పోషిస్తున్నావు అని చెప్పి చెప్తాడు అనమాట. అక్కడ కూడా ఇమాన్యుయల్ కొంచెం ఫ్లిప్ అయిపోయి అక్కడ బయటపడ్డాడు. సో ఇలా చెప్పుకుంటే చాలా ఉన్నాయన్నమాట. సో ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు అన్ని మనసులో పెట్టుకొని తనుజ అయితే కనుక నాకు ఇమాన్యుయల్ సపోర్ట్ చేయట్లేదు అని చెప్పి ఆ రోజు హౌస్లో కిచెన్లో కూడా ఏ గేమ్ అది సర్టెన్ గేమ్లో నాకు భరణి గారే సపోర్ట్ చేస్తున్నారు, మా నాన్న నువ్వు సపోర్ట్ చేయట్లేదు అని చెప్పి కిచెన్లో గట్టిగా అరుస్తుంది అనమాట వెళ్ళిపోయి. సో అది కూడా మనసులో పెట్టుకున్నాడు. ఇది అన్నమాట మళ్ళీ తనుజ అయితే కనుక స్టేజ్ మీద కూడా ఉంటుంది అనమాట, ఇమాన్యుయల్ నాకు సపోర్ట్ చేయట్లేదు సార్, ఎవరు నాకు సపోర్ట్ చేయట్లేదు సార్, నా అంతటి నేను ఆడతానని చెప్పి కూడా నాకు సార్ అడిగితే కనుక చెప్తుంది అనమాట ఇమాన్యుయల్ నాకు సపోర్ట్ చేయాలి. ఇవన్నీ మనసులో పెట్టుకుని మనోడైతే కనుక ఇమాన్యుయల్ చాలా అంటే చాలా బాధపడతాను మామ. ఎందుకంటే కనుక ఇమాన్యుయల్ చాలాసార్లు ఒక మాట చెప్తాడు, నేను హౌస్లో ఎవరన్నా బాధపడను కానీ నువ్వంటే బాధపడతానని చెప్పి నిజంగా జెన్యున్గా హార్ట్ఫుల్గా మనోడైతే ఆ మాట మాత్రం వాస్తవం. నిజంగా జెన్యున్గా ఇమాన్యుయల్ అంటేనే ఇమాన్యుయల్కి తనుజ అంటే నిజంగా బాధపడతాడు, అది మాత్రం వాస్తవం. సో ఇలా ఇమాన్యుయల్కి తనుజాకి అయితే మ్యాక్సిమం క్లాషెస్ జరుగుతున్నాయి. దీని తర్వాత ప్రజెంట్ లేటెస్ట్ న్యూస్ ఏంటంటే కనుక ప్రజెంట్ డీమాన్ పవన్కి కళ్యాణ్కి హౌస్లో మంచి హోరాహోరీగా సమరం జరగబోతుందని చెప్పి నేనైతే కనుక ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇంకో విషయం మెయిన్గా ఎవరెవరిని నామినేట్ అంటే మిర్చి ఎవరెవరిని తినిపించుకున్నారు ఏంటని చెప్పి వాళ్ళ పేరు చెప్తుంటామండి. సో దివ్య అయితే కనుక భరణి గారిని తినిపించింది అనమాట. సో నాకు సపోర్ట్ చేయట్లేదు కెప్టెన్సీ టాస్క్లో అది ఇదని చెప్పి నోటికి వచ్చినట్టు మాట్లాడింది అనమాట. సంజన ఏమో గౌరవం అనమాట, సుమన్ అన్న సంజనాని, డీమాన్ ఏమో కళ్యాణ్ని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ సుమన్ సంజన గారిని అస్సలు వదలట్లా. సుమన్ టార్గెట్ సంజనానే పక్కా 100% మావా. దీని తర్వాత డీమాన్ టార్గెట్ కళ్యాణ్. చూడండి ఇక్కడ చూడండి, డీమాన్ కళ్యాణ్కి నిన్న కూడా ఏదైతే పడవ పెట్టి రాయి కిందకు వదిలాడు నన్ను ముంచేస్తాడు అని చెప్పి మనోడైతే కనుక డీమాన్ పెట్టాడు. భరణి తనుజ అనమాట. భరణి తనుజ ఇది చెప్పాడు చూడండి, ఎక్కువ కూడా పెట్టాడు. ఓకే బాగా. ఇక్కడ కూడా మిర్చి తినకుండా సార్ నాకు మిర్చి ఆ రోజు పనిష్మెంట్ ఇచ్చిన దాంట్లోనే నేను నిద్రపోతే మిర్చి తినిపించాడు, నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సి వచ్చిందా. ఇంత సెన్సిటివ్ ఎందుకు తల్లి? అంత సెన్సిటివ్ ఉంటే మనం ఆటకి రాకూడదు కదా. మిర్చి కూడా తిన్నారు, అందరూ తిన్నారు. డీమాన్ రెండు తిన్నాడు, నిఖిల్ రెండు తిన్నాడు, అందరూ రెండు తిన్నారు. లేడీస్ తిన్నారు, తనుజ తింది, సారీ మన సంజన గారు తిన్నారు, దివ్య నిఖిత తింది, రితు చౌదరి తింది, నువ్వు తినలేవా? సో ఇక్కడ ఏంటంటే కనుక భరణి గారు తనుజ గారు తినిపించారనమాట. తినలేదు ఆవిడైతే కనుక గుంజులు చేస్తుంది అనమాట. సో కళ్యాణ్ అయితే కనుక దివ్యాని ఎందుకు అబ్బా ఆ రోజు ట్రైన్ టాస్క్లో దివ్య అయితే కనుక దివ్య మోసం చేసింది కదా. సో ఎందుకంటే కనుక ఆ ట్రైన్ టాస్క్లో ఏదైతే ఉందో తను రీతు చౌదరి మధ్య జరిగిన క్లాషు, అక్కడ సాయి శ్రీనివాస్ ఇన్వాల్వ్ మాట్లాడదు కదా ఆ మ్యాటర్ గురించి. సో దీని తర్వాత ఇంకా కొంతమంది ఎవరైతే రిమైనింగ్ పర్సన్స్ ఉన్నారో ఇమాన్యుయల్ అయితే కనుక తన ఒపీనియన్ తను చెప్పాడు. తనుజాకి ఇమాన్యుయల్ కొన్ని మాటలు మాట్లాడుతూ నేను వీళ్ళ మీద నెగిటివ్ అనుకుంటున్నాను అది ఇది అని చెప్పి నామినేట్ చేస్తూ అందరూ ఒకరినొకళ్ళు మిర్చీలు తినిపించుకున్నారనమాట. ఇక్కడ మెయిన్గా నాకు అర్థమైంది ఒకటే మామ, ఈ వీక్ అయితే కనుక మెయిన్గా ఇమాన్యుయల్కి తనుజాకి గొడవ జరగబోతుందిరా బాబు అన్న మాట మాత్రం వాస్తవం. 100% డ్యామ్ షూర్, దాంట్లో మాత్రం డౌట్ ఏమీ లేదు. తనుజాకి ఇమాన్యుయల్కు పెద్ద క్లాస్ జరగబోతుందని చెప్పి ఇక్కడ రీతు చౌదరి ఏమో కళ్యాణ్ని నామినేట్ చేసింది,
గౌరవ్ ఏమో సంజనాని మిర్చి తినిపించింది, సారీ నామినేషన్ కాదు. ఇమ్ము ఏమో కళ్యాణ్ని టార్గెట్ చేశాడు. దాని తర్వాత తనుజ ఏమో డీవాన్ని టార్గెట్ చేసింది. ఇక్కడ చూడండి, రీతు చౌదరి కళ్యాణ్, గౌరవ్ సంజన, ఇమ్ము కళ్యాణ్. సో కళ్యాణ్ అయితే డీమాను కళ్యాణే, ఇమ్ము రీతు డీమాన్ వీళ్ళు ముగ్గురు కళ్యాణ్ని టార్గెట్ చేశారు మామ. మామూలుగా లేదనమాట. తనుజ ఏమో డీమాన్ని టార్గెట్ చేసింది. సో ఇలా జరుగుతూ ఉన్నాయి. ఫైనల్గా అయితే కనుక నేను అనుకోవడం ఒక్కటే, అల్టిమేట్గా గేమ్ అయితే కనుక కళ్యాణు, ధీమాను, ఇమ్ము, తనుజ వీళ్ళ నలుగురు చుట్టే తిరుగుతుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈరోజు ఏదైతే జరుగుతాయో నామినేషన్స్లో రీతు చౌదరి పక్కాగా ఈ వీక్ అయితే కనుక టార్గెట్ అయిపోయిందని చెప్పి క్లియర్ కట్గా అర్థమైపోతుంది. సో ఈ నామినేషన్స్ ఈరోజు అయితే స్టార్ట్ అయిపోతుంది కదా, ఈ నామినేషన్స్లో ఎవరు ఈ వీక్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఈ వీక్ ఎవరు హౌస్లో నుంచి ఎవిక్టెడ్ అయిపోతే బాగుండు అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు నేమ్స్ కూడా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. దీంతో పాటుగా ఈరోజు అయితే కనుక మన గౌరవ్ అయితే కనుక ఈ వీక్ ఎవిక్టెడ్ అయిపోయాడు. సెకండ్ ఆల్రెడీ డబుల్ నామినేషన్స్ ఉంటాయని చెప్పారు కదా. సో ఆ డబుల్ నామినేషన్స్లో గౌరవ్ అయితే కనుక హౌస్లో నుంచి వెళ్ళిపోయాడు. మిడ్ నైట్ టాక్స్ కూడా మాట్లాడుకోవాల్సిన విషయాలు ఉన్నాయి, అది ఇంకో వీడియో చేస్తాను. అంతా మర్చిపోయి మళ్ళీ ఏమాత్రం సిగ్గు ఏం లేకుండా మళ్ళీ గౌరవ్ కళ్యాణ్, తనుజ మిడ్ నైట్ బజ్లో ఇద్దరు మళ్ళీ మాట్లాడుకుంటున్నారు. ఏం మాట్లాడుకుంటున్నారు ఏంటో, అసలు కళ్యాణ్కి విన్నింగ్ మెటీరియలే కాదురా అని బాబు అని చెప్పడానికి ఇది ఒకటే సాక్ష్యం. నువ్వు ఒక స్ట్రాంగ్ ప్లేయర్గా ఉన్నప్పుడు బాండింగ్స్ ఉండాలి నీకు సపోర్టివ్గా, మరీ ఇంత సపోర్టివ్గా అయితే ఉండకూడదని చెప్పి ఖచ్చితంగా నీకైతే నెగిటివ్ అవుతుంది. ఈ వీక్ డీమాన్ పవన్ అయితే కనుక ఖచ్చితంగా రీతు చౌదరి గురించి కూడా ఆలోచించకుండా నామినేషన్స్లో పెడతాడు. అది ఎమోషనల్గా ఉండబోతుందని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. ఆల్రెడీ నేను అయితే కనుక ప్రోమో చూశాను మామ, ఖచ్చితంగా సెన్సేషనల్గా వెళ్ళబోతుంది. ఈ వీక్ అయితే కనుక చాలా స్ట్రాంగ్గా మనం ఇంకా వీడియోస్ చేద్దాం, ఓకేనా? నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం మామ. ఈ వీడియో ఎక్కడితో క్లోజ్ చేస్తాను. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్, బాయ్.